మమ్మీ యాన్యువల్ డే కదా స్కూల్లో వీడియో తీద్దాం మా ఫ్రెండ్స్ ఉంటారు అందరూ ఒక మెమరీ లాగా ఉంటది నాకు కూడా. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కదా స్కూల్ ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది కదా దానికోసం తనకి డ్రెస్ కావాలని చెప్పేసి అడిగింది అనమాట. మీ స్కూల్ వాళ్ళు అంటే మీ మాస్టర్ ఒక రిఫరెన్స్ ఇచ్చారు కదా, షర్ట్ బానే ఉందా? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై సఫ్రదా బ్యూటీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? చాలా డేస్ అయింది కదా వ్లాగ్స్ చేసి, అండ్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా కూడా. వాయిస్ చేంజ్ అయింది కదా మాకంటే వింటర్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో కోల్డ్, కాఫ్, ఫీవర్, రెగ్యులర్ గా వీడియోస్ పెట్టట్లేదు. వీడియోస్ పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే దొంగతల్లి చదువుకోవాలి కొంచెం అన్న 10th కదా, సో అందుకనే తనను కొంచెం డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి అంటే చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అయితే ఎప్పటికి పెడుతున్నాం. ఎందుకంటే అదైతే చిన్న షార్ట్ వీడియో, అది ఆడుకుంటప్పుడు లేకపోతే చదువుకున్నప్పుడు ఏదో ఒకటి తను ఫ్రీగా ఉన్న టైంలో ఒక షార్ట్ అలా తీసుకోవడమా ఏదో ఒకటి అవుతుంది అట్లా, అందుకని చెప్పేసి తీసుకున్నాం. కానీ తనే అడిగింది మమ్మీ యాన్యువల్ డే కదా స్కూల్లో వీడియో తీద్దాం మా ఫ్రెండ్స్ ఉంటారు అందరూ. ఒక మెమరీ లాగా ఉంటది నాకు కూడా. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కదా స్కూల్, సో అందుకని చెప్పేసి సరే తల్లి అని చెప్పేసి నేను కూడా చెప్పాను. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి యాన్యువల్ డేకి కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి కదా, ఏమున్నాయి అవి? యాక్టివిటీస్ ఇన్ ద సెన్స్ లైక్ మాకు మొత్తం లైక్ కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి ఆఫ్ కోర్స్ సిబిఎస్ఈ అన్నప్పుడు. సో యాన్యువల్ డే కాబట్టి ఇంకా మాకు డాన్సెస్ అవన్నీ ఉన్నాయి. సో దాంట్లో నేను ఒక డాన్స్ చేయబోతున్నాను. చెయ్యను అని చెప్పింది ఫస్ట్, కానీ ప్రిన్సిపల్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, చెయ్యమని చెప్పేసి అడుగుతున్నారు మమ్మీ అంటే సరే నీ ఇష్టం, ఇది లాస్ట్ ఇయర్ కదా. బట్ ఇంకోటి ఏంటంటే స్కూల్ లైఫ్ కదా, ఇంకా స్కూల్ లైఫ్ లో కూడా ఎంజాయ్ చేయాలి అనేసి ఒకటి ఉంటది కదా. ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది కదా దానికోసం తనకి డ్రెస్ కావాలని చెప్పేసి అడిగింది అనమాట. 3-4 డేస్ నుంచి అడుగుతుంది, కానీ నాకు అస్సలు బాగాలేదు, తన కూడా బాగాలేదు, చాలా సిక్ అయిపోయాము. కానీ సరే ఈ రోజు ఎట్లయినా తీసుకుందాంలే అని చెప్పేసి అనుకున్నాం. బయటికి వెళ్ళాలి, షర్ట్, ప్యాంట్ అండ్ షూ కావాలి, సాక్సెస్. సాంగ్ కూడా నాటు సాంగ్ అంట. డాన్స్ మాస్టర్స్ వచ్చి స్కూల్లో ప్రాక్టీస్ చేయిస్తున్నారు. సో ఎవ్రీడే ప్రాక్టీస్. అంటే ఎన్ని అవర్స్ తీసుకుంటున్నారు ప్రాక్టీస్ లో? లైక్ ఇప్పుడు టైం ఒకవేళ దగ్గరకు వచ్చింది అనుకో 1 hour 2 hours దానికంటే ఎక్కువ తీసుకుంటారు. మరి ఎప్పుడు చదువుతున్నారు? అమ్మా పోర్షన్ కంప్లీట్ అయిపోయింది మాది, కొంచెం ముందు అంతే. సరే అంటే ఇప్పుడు మేము ఈ వీడియో చేస్తున్నది ఒక యాన్యువల్ డే కి ఒక 5 days బిఫోర్ అనమాట. ఇది ఎప్పుడు టెలికాస్ట్ చేస్తుందో తెలియదు కాబట్టి టెలికాస్ట్ టీవీలో వస్తుంది మొత్తం. సో మేమైతే యాన్యువల్ డే కి ఒక 5 days బిఫోర్ చేస్తున్నాం ఈ వీడియో. ఎందుకంటే ఇప్పుడు తనకు డ్రెస్ కావాలి, షూస్ కావాలి, ఇవన్నీ కావాలి కదా. ఒక 3-4 days నుంచి పాపం అడుగుతూనే ఉంది. నాకు ఓపిక లేక చూద్దాం తల్లి అని మ్యాక్స్ ఒక 2 periods ఇస్తారు. 2 periods కూడా అది కూడా 1 hour అట్లా. ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి తీసుకునేటివి యాన్యువల్ డే కోసం అని, కొన్ని బయట వేరే తన కోసం తీసుకునేటివి అని ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు తీసుకోవడానికి వెళ్ళాలి, చేయాలి. సో ఏం తీసుకుంటున్నారు ఏంటో అనేది మాతో పాటు మీరు కూడా చూసేయండి. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నెక్స్ట్ యాన్యువల్ డేలో అందరినీ చూపిస్తుంది. ఇది లాస్ట్ ఇయర్ కాబట్టి వీళ్ళకి పిల్లలకి ఇది మెమొరీగా ఉండాలని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాము. తను ఎప్పుడైనా చూసుకుంటే హ్యాపీ ఫీల్ అవుతారు కదా పిల్లలందరూ, తినే కాదు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. తన ఫ్రెండ్స్ తనని చూడాలనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఇష్టపడి ఉంటారు కదా, అందుకోసమని మీకోసం ఈ వీడియో అనమాట. సో లెట్స్ గో. మాల్కి అయితే వచ్చాం. సహృద చూడండి ఎట్లా చేస్తుందో. పిల్లలు చూడగానే అది పిల్లలు ఎక్కేది ఫ్రూట్ అమ్మ, ఎవరు లేరు మాల్లో. అయితే కొంచెం ఫ్రీగా ఉంది కాబట్టి సహృద కూడా కొంచెం త్వరగా సెలెక్ట్ చేసుకుంటుంది. అవునా, ఓపిక లేదు, కొంచెం నువ్వు త్వరగా చేసుకున్నావు అనుకో ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఏమంటావు? ఫస్ట్ ఎక్కడ చూస్తూ ఫస్ట్ మ్యాథ్స్లో చూసిన తర్వాత నెక్స్ట్ ఫ్రెండ్సా? ఓకే. సో ఫస్ట్ అయితే మాల్కి వచ్చేసాం కదా. మాల్లో అయితే మ్యాక్స్, ట్రెండ్స్ అందులో యుద్ధం అనుకుంటున్నాం. అంటే మళ్ళీ షూ కోసం పైకి వెళ్ళాలి, అన్నీ ఇక్కడ దొరుకుతాయి కాబట్టి మనకి బయటికి వెళ్ళిన అవసరం లేదని అనుకుంటున్నాం. కానీ కొంచెం రీజనబుల్ కాస్ట్లో రావాలంటే మళ్ళీ ఓన్లీ యాన్యువల్ డే కదా, మళ్ళీ 1 time వేసి పక్కకు పెట్టేది అనవసరంగా వేస్ట్ ఇంకా మళ్ళీ యూజ్ చేయం కాబట్టి. బట్ ఇది ఎట్లా అంటే ఒక షర్ట్ ఇంకా ప్యాంట్ కాబట్టి మంచి షర్ట్ యూజ్ చేసుకోవచ్చు. సో అంటే మ్యాక్స్ అండ్ ట్రెండ్స్ అంటే కొంచెం రీజనబుల్గా దొరుకుతాయేమో, నార్మల్గా తీసుకుందామని అనుకున్నాము. చూద్దాం మనం అనుకునే కాస్ట్లో వస్తాయా లేదా, ఉన్నాయా లేదా అనేది. తను అనుకున్న మోడల్ దొరకాలి మళ్ళీ ఎస్పెషల్లీ. సో ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ అయితే మ్యాక్స్కి వెళ్దామా? మ్యాక్స్లో మ్యాక్సిమం షాపింగ్ చేయాలి. హుడీస్ వద్దు, నువ్వు దేనికి వచ్చావో అదే తీసుకో ఫస్ట్, ఓకేనా?
దేనికి వచ్చావు నువ్వు? షర్ట్ ఎలాంటిది కావాలి అంటే రిఫరెన్స్ పంపించాను. బాగుండడం కాదు, ఇటు చూడు నువ్వు. అంటే ఐ మీన్ మీ స్కూల్ వాళ్ళు అంటే మీ మాస్టర్ ఒక రిఫరెన్స్ ఇచ్చారు కదా, డ్రెస్ రిఫరెన్స్. దాని దొరకాలి కదా. ఇదైతే అలానే ఉంది. ఇది క్రీమ్ లోనేనా? క్రీమ్. ఓకే, లైక్ ఆఫ్ వైటా? ఓకే, నువ్వు అలా మునిగిపోతావు. అక్కడ పెట్టు, నీ సైజు కాదులే. నీకు కావాల్సింది తీసుకో ఫుట్టి. చూసినవన్నీ కావాలనుకోవద్దు. నువ్వు దేనికోసం వచ్చావో అదే తీసుకో. ఓకే తీసుకుంటా. నెక్స్ట్ దాని కిందకి బాటమ్ ప్యాంట్ వద్దా? బాలేదు, అలాంటివి ఉన్నాయి ఆల్రెడీ. అవి చిరిగావు, ఏం లేదు. అట్టే వేస్ట్, అనవసరంగా తీసుకోడు. కింద ప్యాంట్ చూసుకోవా? మళ్ళీ ఏం వేసుకుంటావు? అది ఆర్డర్ చేసుకున్నా. ఓహో, ఆర్డర్ పెట్టావా ఆల్రెడీ? అది కరెక్ట్ సైజు అన్నీ ప్రాపర్గా ఉంటాయా? ఇక్కడైతే ట్రయల్ చేయడానికి ఉంటుంది, అక్కడ వచ్చిన తర్వాత చూద్దాం. ప్యాంట్ ఎక్కడ చూద్దాం? ఇంకో వేరే దానిలో. ఇక్కడైతే దొరకట్లేదు. ఇక్కడ లేదు, ట్రెండ్స్ లో సెర్చ్ చేయాలి. ఫ్రెండ్స్ లో సెర్చ్ చేస్తావా? ఎన్ని పట్టుకుంటావే? బ్లాక్ వైట్ అవే కావాలి. బాగుంది, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నువ్వు అసలు నువ్వు వెయ్యవు అనవసరంగా. ప్లీజ్ అమ్మ ప్లీజ్. నువ్వు వద్దు, నువ్వు వెయ్యవు అనవసరంగా. అలా అడగకూడదే. అది ఏం తీసుకుంటావు చెప్ప? బ్లాక్ అండ్ వైట్ ఎన్ని వేస్తావు చెప్పు? వేరే కలర్స్ ఏమైనా డిఫరెంట్ గా ఉంటే తీసుకుందాం, ఓకేనా? అవే చూసి ఫైనల్ చేసుకోకు ప్లీజ్ మా. నిజంగా బాగుంది. ఇదిగో నువ్వు ఇక్కడికి వస్తే నాకు నీతో ఇదే ప్రాబ్లం. ఒకటి చూసి ఇంకొకటి పడతావు, ఇంకొకటి కావాలంటావు. అదొకసారి ట్రయల్ చేయపో. ప్రాపర్గా ఉందా, ఫిట్టింగ్ లేదా చూద్దాం. బ్లాక్ వద్దు అసలు, ఇంపాసిబుల్. బానే ఉంది బట్ నీకు చాలా కలర్స్, నీకు చాలా బ్లాక్ లో చాలా టైప్స్ ఉన్నాయి, అందుకనే వద్దు అని అంటున్నా. చాలా టీ షర్ట్స్ ఉన్నాయి, వద్దు ప్లీజ్. బ్లాక్ వద్దు. చూడు అక్కడ చూడు, ఇక్కడ బాగున్నాయి కొంచెం. ఇప్పుడు వింటర్ కదా, సో ఇలాంటి వేయడానికి నీకు స్టైలిష్ గా ఉంటాయి. ప్లీజ్ ప్లీజ్. సరే వేసుకుందు పద, చూద్దాం ఒకసారి ఎలా ఉందో. ఫస్ట్ అస్సలు వినదు చెప్తానైతే. ఎలా ఉందో అది. సరే పద, టైం లేదు, మళ్ళీ ట్యూషన్ క్లాస్ ఉంది నీకు. ఏంటది? అవతారండి. ఎలా ఉంది చూసుకున్నావు నువ్వు అసలు? బాగుందా నీకు? బాగుందా నీకు? అది నీకు నచ్చిందా? అసలు నువ్వు మొయ్యలేకపోతున్నావు కదా. అది వేసుకుంటే వంగిపోతున్నావు కిందికి, తెలుసా? నువ్వు వంగిపోతున్నావు, అది మొయ్యలేకపోతున్నావు దాన్ని నువ్వు. సో అలాంటప్పుడు లైట్ వెయిట్గా ఉన్నాయి తీసుకుంటే బెటర్ ఏమో నా ఉద్దేశం. నువ్వు కిందికి వంగిపోతున్నావు దాని వెయిట్కి. నీకు నచ్చింది అది ఇప్పుడు? బట్ నాకెందుకో లూజ్ గా ఉంది. చూడు, సరే చూడు ఒకసారి. ఇది ఇటు చూడు, బ్లాక్ ఎలా ఉంది? ఇంకా ఫోల్డ్ చేయు. దాన్ని మొయ్యలేక నువ్వు వంగుతున్నట్టు ఉంది నాకు తెలిసి. కొంచెం ఫుడ్ తీసుకోవాలి ఫస్ట్, అవి మొయ్యడానికన్నా తినాలి. ఫ్రూటీ అసలు నాకు అర్థం కాదు, నువ్వు వచ్చింది దేనికి? దేనికోసం వచ్చావు మనం? ఒక షర్ట్, ప్యాంట్, షూ తీసుకుందామని వచ్చాం. ఏది? యాన్యువల్ డే కోసం. ఇది ఎట్లుందో ప్లీజ్ ఫ్రెండ్స్. బ్లాక్ వైట్ తప్ప ఇంకేవి మెచ్చవా నువ్వు అసలు? షర్ట్ బాగానే ఉందా? ఓకేనా? ఇది పర్ఫెక్టేనా? పర్ఫెక్టేనా? ఓకే. దాని కిందకి ఇప్పుడు ప్యాంట్ కావాలా? అవును. నీకు షర్ట్స్ పిచ్చి ఏంటో, ఈ టీ షర్ట్స్ అసలు నువ్వు మారవు ఇంకేం కదా. ఓకే ఫైనా? ఇది బాగానే ఉందా? ఫైనలా? ఓకేనా? ఇది ఫైనలా షర్ట్? ఓకే డన్, వెళ్ళు. సో ఇప్పుడైతే ట్రెండ్స్కి వచ్చినాం అన్నమాట. షర్ట్ ఎట్లానో దొరికింది కదా, ఇప్పుడు ప్యాంట్ కోసం చూడాలి. సో చూద్దాం దొరుకుతుందో లేదో. అది బాగుంది ఫ్రూటీ, రీజనబుల్గా మంచిగా తక్కువ కాస్ట్లో వస్తుంది. అలాంటివి తీసుకున్నావు అనుకో, కొన్ని టైమ్స్ వేసుకొని పక్కకు పెట్టేస్తావు. ఎక్కువ కాస్ట్ తీసుకోకూడదు ఎప్పుడు. అది చూసుకో. ఇక్కడ టీ షర్ట్ చూడు, ఎల్లో టీ షర్ట్ కూడా బాగుంది. హుడీ పిచ్చి పట్టింది ఏంది నీకు? అన్నీ అవి చిరిగవు, ఏం లేదు, ఎయ్యవు, 4 సార్లు వేసి పక్కకు పెట్టేస్తావు.
కావాల్సింది ఎత్తుకోకుండా అనవసరమైన ఎన్ని వెతుకుతావు చూడు. అది ఈ షర్ట్స్ తప్ప, టీ షర్ట్స్ తప్ప ఇంకా ఆడపిల్లలు వేసుకున్నట్టు ఏ వేసుకోగలరు నువ్వు. బాగుంది చూడు పాయింట్స్ ఏమైనా నచ్చితే తీసుకుందాం. ఈ కలర్స్ నీకు కావాల్సింది ఏ కలర్ చెప్పు. బ్రౌనా? సో ఇక్కడైతే బ్రౌన్ అయితే కనిపించట్లేదు. ఇందులో లేవు. ఇంకెక్కడికైనా వెళ్ళాలి. చూస్తావా మరి? ఆన్లైన్లో ఆర్డర్ పెడతావా? టైం తక్కువ ఉంది కదా. వాళ్ళైతే లింక్ పంపారు, కాకపోతే దాంట్లో ఎలా ఉంటుంది ఒకవేళ ఎక్కువ వస్తే ఇప్పుడు మరి ఇక్కడ దొరకకపోతే ఇక్కడ ఎలా ఆప్షన్ ఏంటి నెక్స్ట్? ఇక్కడ దొరకట్లేదు కదా ఎలానన్నా, ఇంకా ఆన్లైన్లోనే పెట్టాల్సి వస్తుంది. నార్మల్ ఏం చేసినారంటే మాకు గ్రూప్లో అది పంపారు. ఏం పంపారు? అది అవుట్ఫిట్ మొత్తం అన్నిటిగా పంపారు. ఇప్పుడు మరి ఎలా అది దొరకట్లేదు కదా? ఆన్లైన్లో పెడదామా ఆర్డర్? చెప్పాను కదా, వన్ డే డెలివరీ ఉంటుంది ఫ్లిప్కార్ట్. వాళ్ళు పంపింది ఆర్డర్ చేద్దాం. సరే చూద్దాం, ట్రై చేద్దాం. సైజు లేకపోతే మళ్ళీ మర్చిపోయా షూ చూడాలి, లేకపోతే నన్ను మళ్ళీ తీసుకొస్తావు రేపు ఈ రోజు అని మళ్ళీ తీసుకొస్తే నా వల్ల కాదు. ఇప్పుడైతే షూ తీసుకుందామని షూ స్టోర్కి వెళ్తున్నాం. చూద్దాం. ప్యాంట్ ఎలాగో దొరకలేదు, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడమే ఇంకా కదా. ఇంకెక్కువ తిరిగే అంత లేదు. అంటే షాపర్ స్టాప్, వెస్ట్ సైడ్ అవన్నీ ఉంటాయి అందులో, కానీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అంత పెట్టిన అవసరం లేదు. ఒక్క వన్ టైం వేసుకోవడానికి. అవునా? ఇంకా వీళ్ళ స్కూల్ నుండి కూడా లింక్ ఇచ్చారంట. అంటే ఐ మీన్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి అని చెప్పేసి లింక్ ఇచ్చారంట కొన్ని యాప్స్ నుంచి. కానీ మేము ఎందుకంటే డైరెక్ట్ చూస్తే దొరుకుతాయి కదా అని వచ్చాము. చూద్దాం ఒకసారి. ఎలాగో ఇక్కడ దొరకలేదు కాబట్టి ఇంకా ఆప్షన్ అదే, ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకోవాలి. ఓకేనా? దేనికి వచ్చావు రుటి? షూ కోసం వచ్చి. బాలేవా? బాగున్నాయి, పర్లేదు, కానీ అంత బాలేవు. సరే షూ చూస్తురా. సైజ్ రావట్లేదా? సైజ్ ఇస్తారు వేరే సైజు, కానీ అదంతా అనిపించట్లేదు. షూ బాగాలేదేమో. బ్రౌనే కావాలా? అంటే ఫ్రూటీ అది పట్టుకొని రా. ఫ్రూటీ కుడతారు. ఏం చేస్తున్నావు? కింద పడేసే దాన్ని, కింద పెట్టు. అరే భలే ఉంది, క్యూట్. షూ తీసుకున్నాం, షర్ట్ తీసుకున్నాం, ఇంకొక ప్యాంట్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. అది ఆర్డర్ పెట్టాలి. ఇక్కడికి వెళ్ళినా ఎగ్ ఫ్రైడ్ రైస్ తప్ప వేరే ఏం తినదు. రోటీ టేస్ట్ ఎట్లుంది? బాగుందా? బాగుందా? కంప్లీట్ చేసావా? ఏమైనా తిన్నావు కదా, అలా ఉన్నావు తల పట్టుకొని, అంతా ఖాళీ చేసేసావు. నిద్ర వస్తుంది. సో ఇప్పుడే ఇంటికి వచ్చామన్నమాట. అండ్ కోల్డ్ ఇష్యూ ఉంది ఫుల్. ఇది ఒకసారి చూసుకొని ప్రాపర్గా షర్ట్, షూస్ ఓకే.